హాయ్ గైస్, మీరు చూస్తుంది సెల్ఫ్ డిఫెన్స్ స్టిక్. ఈ సెల్ఫ్ డిఫెన్స్ స్టిక్ నేను రీసెంట్గా అమెజాన్లో కొన్నాను. ఇది ఎలా ఉపయోగపడుతుంది ఏంటని చూపిస్తాను. అసలు ఇది మనం కొనచ్చా కొనకూడదా, ఇది అసలు మనకి సేఫ్టీ కాదనేది మీకు చెప్తాను. అందుకే ఇప్పుడు ఈ వీడియో అనేది మీకోసమే. ఈ సెల్ఫ్ డిఫెన్స్ స్టిక్ చూడడానికి చాలా చిన్నది ఉంది. ఇది ఏ పర్సులో అయినా సరే మనకి చాలా ఒక పాకెట్లో కూడా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. అంత ఈజీగా క్యారింగ్ ఉంటుంది ఇది. కానీ ఇది అసలు మనకు ఉపయోగపడుతుందా పడదా అన్నది నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది సేఫా, అసలు మనకు సేఫా కాదన్నది. హై గాయ్స్, ఇప్పుడు నేను మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారా, ఇది చిన్నది, ఇంతే ఉంటుంది సైజు మాత్రం. ఇలా స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది. వాడు ఇచ్చేటప్పుడు ఇది వెనకతలు ఏమి ఇవ్వలేదు, మనకి ఇలా మేక్ ఏదైనా పెట్టుకోవాలి. కానీ ఇది చాలా డేంజర్ అండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెట్టి ఇలా తీయగానే చాలా ఫోర్స్ వచ్చేస్తుంది. చూసారా ఎంత రిస్క్ ఇది. ఇలా ఉంటుంది, మనం ఇలా కొట్టడానికి, ఎవరైనా కొట్టడానికి ఇలా పెట్టుకోవాలి. స్టిక్ అయితే బాగానే ఉంది, బట్ అంత హార్డ్ స్టిక్ ఏం కాదు. కేవలం ఇది కుక్కల్ని గట్టి కొట్టడానికి తప్ప, మనుషులను కొట్టేసి వాళ్ళ నుంచి మన సేఫ్టీ రావాలంటే ఇదేం రాదు. సో ఇది ఇందులో బాగా డ్రాబ్యాక్ ఏంటంటే, ఇది మళ్ళీ క్లోజ్ చేయాలంటే క్లోజ్ అవ్వటం లేదు. చాలా కష్టపడి ఇంటికి తీసుకొచ్చి క్లోజ్ చేసుకోవాలి తప్ప అక్కడ అవ్వదు. అదొకటి. సెకండ్ చాలా డేంజర్ ఏంటంటే, ఇవి ఉన్నాయి చూసారా, ఇదంతా కూడాను ఈ స్టిక్ ఒక రేక్ ద్వారా చేశారనమాట. చూసారా, ఇలాంటి రేక్, ఇలా రేక్ని చుట్టేసి స్టిక్ లాగా తయారు చేశారు తప్ప ఇదేమి ఒక స్టిక్ లాంటి రాడ్ ఏం కాదు. సో నాకు ఇక్కడ చేతిని ఇక్కడ కూడా కోసేసింది ఇది ఫస్ట్లో తీసేటప్పుడు. అండ్ స్టార్టింగ్లో నాకు తెలియదు ఇది ఎంత ఫోర్స్ వస్తుందని. ఇలా ఓపెన్ చేసేటప్పటికి ఇలా తగిలేసింది కూడా ఒకేసారి. నా ల్యాప్టాప్ కూడా పగిలిపోవాల్సిందే, అంత డేంజర్. సో నేను ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే, ఈ స్టిక్ నేను కొన్నది 289 రూపీస్. నేను అమెజాన్లో కొన్నాను. ఇదైతే కొనడం అనవసరం, మనకైతే ఉపయోగపడదు. దీనివల్ల ఫస్ట్ మనకి సేఫ్టీ ఉండదు. ఈ సేఫ్టీ రాడ్ అని అంటారు, కానీ దీనివల్ల మనకి సేఫ్టీ ఉండదు. ఇది కోసుకుపోవడం కానీ, నెక్స్ట్ మనకి ఇది క్లోజ్ చేయడమే చాలా కష్టం అయిపోద్ది. క్లోజ్ చేసిన తర్వాత, అది కూడా చిన్నవాళ్ళు క్లోజ్ చేయలేరు. క్లోజ్ చేసిన తర్వాత ఇలాంటి మేక్ పెట్టడానికి కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒకవేళ పర్సులో పెట్టేటప్పుడు ఏమైనా ఓపెన్ అయిపోయిందంటే మళ్ళీ ఆ పర్స్ కూడా పోయే అవకాశాలు ఉంటాయి. 100% దీనివల్ల మనకి చేతులు కూడా కోసిపోతూ ఉంటాయండి. ఇదంతా రేకు, ఇది మొత్తం రేకే అనమాట. సో మై రిక్వెస్ట్ ఈస్, ఇది మాత్రం కొనొద్దు. నా లైఫ్ టైంలో అత్యంత దరిద్రమైన ఒక మెటీరియల్ అంటే ఇదే, ఈ సేఫ్టీ స్టిక్కే. యా, థ్యాంక్ యూ అండి. నా రివ్యూ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.